వాసవి జై వాసవి వాసవి మాతాకి వాసవి మాతాకి. నమస్తే అండి. ఇక్కడ ఉన్న విచ్చేసిన పెద్దలకి అందరికీ వాసవి అమ్మవారి ఆశీస్సులు. మనం మజ్జిగ పంపిణీ మార్చి 16 పొట్టి శ్రీరాములు జయంతి రోజు సందర్భంగా మొదలుపెట్టావు ఈ కార్యక్రమాన్ని. ఇవాళకి 102 రోజులు మనం ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేస్తున్నాము. ఈరోజు మన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎంవి రామచంద్రరావు గారు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించాము. ఈ కార్యక్రమాన్ని మాట్లాడుతూ ఆయన్ని 2 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాం. నమస్తే అండి అందరికీ. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా V203A మీ క్లబ్ జిల్లా V203Aలో ఉంది ఏమండి. ఆ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మీ క్లబ్ కోడ్ కూడా ఉంటుంది. ఏమో చెప్పండి. 2433 అనే కోడ్తో మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. వాసవి క్లబ్ విజయవాడ మైత్రి అనే సందర్భం పేరుతో ఈ మైత్రి క్లబ్ అనగానే మాకు గుర్తొచ్చేది ఎవరు? రాధ గారు. అంటే అంత బాగా ఆవిడ ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాలు ఎవరైనా ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళ చేత చేయించటం. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ ఉంటారు, వెళ్ళిపోతారు, ఇంకో ప్రెసిడెంట్ వస్తారు. ఆవిడ మాత్రం ఫిక్స్డ్. ఆవిడ మాత్రం ఆ పొజిషన్ అడ్వైజర్ పొజిషన్ అలాగే ఉంటుంది. అలాగా మీ క్లబ్ సభ్యులందరూ కూడా ఆ విధంగా అడ్వైజర్స్గా అవ్వాలి క్లబ్కి. క్లబ్ ప్రెసిడెంట్ చేస్తేనే అడ్వైజర్ అవకాశం ఇస్తారు మేడం, కరెక్టే కదా? సో మీ కోడలు గారిని కూడా తొందరలో క్లబ్ ప్రెసిడెంట్ చేయాలి. ఆవిడ కూడా అడ్వైజర్ స్థాయికి ఎదగాలని నా కోరిక. సో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గురించి వస్తే మరి 2000 క్లబ్లు ఉన్నాయండి. ఇలాంటి క్లబ్లు వాసవి క్లబ్స్ ఇలాంటి 2000 క్లబ్లు ఉన్నాయి. 32 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు V203 అనుకున్నాం కదా, అలాగే 32 జిల్లాలు ఉన్నాయి. ఆ 32 జిల్లాల్లో ఉన్న 2000 క్లబ్లు సంబంధించి 80,000 మంది సభ్యులతో సంవత్సరానికి 40 కోట్ల విలువైన సేవలు అందిస్తున్న సంస్థలు మనం అందరూ సభ్యులుగా ఉన్నాం. అందుకు మనం ఏం చేయాలండి? ఎవరికాళ్ళు అభినందించుకోవాలి. సో మనం ఇచ్చేది ఉడతా భక్తి ఇంతే, కానీ చూస్తే మైక్రో లెవెల్లో చూస్తే ఇంతే ఉంటుంది. మ్యాక్రో లెవెల్లో చూస్తే లక్షల కోట్ల విలువైన సేవలు అందిస్తున్న సంస్థలు మన సభ్యులుగా ఉన్నాం. ఇందాకే ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఈ కాలర్ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు గుర్తింపు దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళినా నన్ను గౌరవిస్తున్నారంటే అదే కారణం. మీ క్లబ్లో దాదాపు 10 సంవత్సరాల వరకు క్లబ్ ప్రెసిడెంట్ రావడానికి ఇంట్రెస్ట్గా వచ్చి మేము చేస్తాననే దానికి రెడీగా ఉన్నారని నాకు చెప్తున్నారు రాధ గారు. మరి మీ అందరూ కూడా దానికి సంబంధించి అభినందించుకోవాలి మిమ్మల్ని మీరు. ఓకే మేడం. సో ఆ రకంగా ముందుకెళ్తున్నాం. మరి మైత్రి గురించి వస్తే మీరు మరి ఇంటర్నేషనల్ స్థాయిలోనే 102 రోజులు మన అమ్మవారి ఏదైతే గోత్రాలు ఉన్నాయో మనకి 102 రోజులు 102 గోత్రాలు, ఆ రకంగా 102 రోజులు ఈ మజ్జిగ పంపిణీ, ఇంకా ఏవేవో చెప్తున్నారు, రస్న అంట, బాదం పాలు అంట, రకరకాలుగా సుగంధ పాలు, సుగంధ వాటర్, ఇలా పంపిణీ చేసే క్లబ్బులు ఈ 2000 క్లబ్బుల్లో ఎవరు లేరండి. ఓన్లీ మజ్జిగ మంచినీళ్ళు వేస్తున్నారు. ఈ విధంగా రకరకాల పానీయాలు వచ్చే పాదచారులకు ఇవ్వటం అనేది నాకు చాలా వింతగా ఉంది. ఆ వింతగా ఉంది. గవర్నర్ గారు చెప్పగానే మైత్రి క్లబ్కి మీరు వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళందరినీ ఉత్తేజపరచాలంటే ఓకే సార్ అన్న. సో క్లయింట్ ఆఫీస్లో ఉన్న కూర్చోమని నేను వచ్చా ఇక్కడికి. సో ఆ విధంగా నాకు ఆ వాసవి క్లబ్ అంటే బాండేజ్ ఉంది. ఆ విధంగా బాండేజ్ మీరు కూడా అందరూ తెచ్చుకోవాలని, అందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమానికి అందరూ మీలో భాగస్వామి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. వంశక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మిట్కాన్ అనే కార్యక్రమం, ఆ మిట్కాన్ కార్యక్రమాన్ని మీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చారు. అక్కడ 2000 మంది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు పైకి పిలిచి, అమ్మ మీరు ఏంటి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంట అని చెప్పి మీతో నేను ఫోటో దిగాలని ఆయన పిలిపించుకున్నారు. అలాంటి పరిస్థితికి మీ క్లబ్ ఎదిగింది. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు వినంగానే నాకు తన్మయత్వంలో అరే ఏంటి విజయవాడ నుంచి మైత్రి క్లబ్ అంట, పలానా పిలిపించుకుని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆవిడతో ఫోటో దిగి అమ్మ ఓకేనా అనగానే ఓకేనా. సో అప్పుడే అనిపించింది మీ క్లబ్కి నేను కూడా ఒకసారి వచ్చి మాట్లాడాలి మీ అందరితో అని ఒక కోరిక కలిగింది. దాని తగ్గట్టుగానే గవర్నర్ గారు ఈరోజు ఆయన ఊళ్ళో లేకపోవడం వల్ల నాకు అవకాశం దొరికింది. సో
ఎప్పుడన్నా మంచి మంచి కార్యక్రమాలు చేసేప్పుడు మన పై అధికారులు ఉండదు. నా తరపున ఏదైనా కార్యక్రమం నేను మీకు హెల్ప్ చేస్తాను. దానికి సంబంధించి కార్యక్రమం మీరు డిజైన్ చేయండి. ఓకే మేడం, అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, ట్రెజరర్, వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాసవి క్లబ్ తరఫున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు సిద్ధా సూర్యప్రకాశరావు గారు ఒంగోలులో ఉన్నారు. ఇలా మాట్లాడుతూ పోతే సాయంత్రం 4 అవుద్ది. కాబట్టి జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఏ క్లబ్ మాతాకి, వాసవి మాతాకి జై. వాసవి క్లబ్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3